సరే, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏబీలో కంటిన్యూస్, ఓపెన్ ఇంటర్వెల్ ఏబీలో డెరివేబుల్ అయితే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇది స్టేట్మెంట్, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ స్టేట్మెంట్. ఇది మైండ్లో ఉంచుకోండి, వేరే ఆలోచన పెట్టుకోద్దండి, మైండ్లో ఉంచుకోండి. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ స్టేట్మెంట్ ఏంటి? ఎఫ్ అనేది క్లోజ్ ఇంటర్వెల్ ఏబీలో కంటిన్యూస్, ఓపెన్ ఇంటర్వెల్ ఏబీలో డెరివేబుల్ అయితే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. 10 మార్క్స్ మనం లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ అప్లికేషన్ తీసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్, టాప్ ప్రయారిటీలో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎలా అడుగుతాడంటే యూజింగ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ ప్రూవ్ దట్ అని ఇన్ఈక్వాలిటీ అడుగుతాడు. ఎక్స్ గ్రేటర్ దాన్ log of 1 plus x greater than x by 1 plus x. ఇక్కడ f of x ఇచ్చాడు, log of 1 plus x తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే f of x is equal to log of 1 plus x. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇంకోటి ఇక్కడ ab అనేది మనం ఇక్కడ అజంప్షన్ చేసుకుందాము. x గ్రేటర్ దాన్ 0 కాబట్టి 0ని లోయర్ బౌండ్ గా తీసుకోండి, t అని ఇంకొక అప్పర్ బౌండ్ తీసుకోండి, 0 t. ఇక్కడ నుంచి f లాగరిథమిక్ ఫంక్షన్ కాబట్టి కంటిన్యూస్ అవుతుంది, డెరివేబుల్ కూడా అవుతుంది. ఎందుకంటే f డాష్ x అంటే d by dx ఆఫ్ log of 1 plus x వచ్చి 1 by 1 plus x. ఓకే, ఏమైంది? f అనేది కంటిన్యూస్ అయింది, f అనేది డెరివేబుల్ అయింది. లాగ్రాంజెస్ థీరం నుంచి f dash c is equal to f of b minus f of a by b minus a. That is equal to b అంటే ఇక్కడ ఏమనుకున్నాం? t. a అంటే 0. f of t minus f of 0 by t minus 0. ఇక్కడ f dash c అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. d by dx of f of x 1 by 1 plus x వచ్చింది, x బదులు c. ఓకేనా? f of t x బదులు t పెట్టాము, log of 1 plus t. f of 0 x బదులు 0 పెడితే log 1 by t. log 1 వాల్యూ 0, log 1 వాల్యూ 0. దాని నుంచి 1 by 1 plus c is equal to log of 1 plus t by t. ఇది కండిషన్, ఇది 1 అనుకోండి. సిన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే c belongs to open interval 0, t అంటే మీనింగ్ 0 less than c less than t. 1 plus 0 అంటే less than 1 plus c less than 1 plus t. రెసిప్రోకల్ తీసుకుంటే సైన్ మారుతుంది, అంటే 1 by 1 greater than 1 by 1 plus c greater than 1 by 1 plus t. ఓకేనా? రెసిప్రోకల్ అంటారు ఇలా. ఓకే, ఇది ఎలా వచ్చింది అంటే దీని మీనింగ్ ఇదే. ఓకే, ఇది ఓకేనా? ఎందుకు 1 యాడ్ చేయాలంటే ఈ ఫార్ములా తీసుకురావాలి. ఫస్ట్ 1 యాడ్ చేస్తాం, దెన్ రెసిప్రోకల్ తీసుకుందాం. 1 by 1 plus c greater than 1 by 1 plus. అర్థమైంది? ఇక్కడ 1 by 1 plus c అంటే 1 నుంచి ఇది అప్లై చేస్తాం, t తో మల్టిప్లై చేస్తాం, చేంజింగ్ వేరియబుల్ చేస్తాం.
ఇంకొకసారి ఇక్కడ నుంచి వస్తుంది, అక్కడ దాకా అర్థమైంది. ఎఫ్ డాష్ సి అంటే డివైడిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ సి పెట్టారు. ఇది కూడా అర్థమైంది, ఇది కూడా అర్థమైంది. ఇక్కడ నుంచి చెప్పాలి. ఓకే, దీన్నే ఇలా రాస్తుంది. ఈ సీని ఏం చేయాలంటే ఈ ఫార్ములానే రావాలి. ఫస్ట్ 1 యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత రెసిప్రోకల్ చేస్తాం. రెసిప్రోకల్ చేస్తే సైన్ రివర్స్ అవుతుంది, ఇది గమనించండి. లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేస్తాం, టీతో మల్టిప్లై చేస్తాం, చేంజింగ్ వేరియబుల్ చేస్తాం. ఓకేనా, అర్థమైందండి? ఈ ప్రాసెస్ ఒక్కటే మీరు కొత్త ప్రాసెస్ అర్థమైంది. సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ v minus u by 1 plus v square less than, ఇది క్వశ్చన్. మళ్ళీ రాసుకోవచ్చు, వినండి. ఇక్కడ f of x ఇవ్వలేక కానీ tan ఇన్వర్స్ x అనేది తీసుకో. క్లోజ్డ్ ఇంటర్వెల్ కూడా u, v తీసుకో. u, v, ఎందుకంటే ఇక్కడ v ఉంది, ఇక్కడ u ఉంది. u, v తీసుకో. డైరెక్ట్ కంటిన్యూస్ డెరివేటివ్ అవ్వాలి. లాగ్రాంజ్ థియరం నుంచి కండిషన్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ యు బై బి మైనస్ యు. ఇక్కడ ఎఫ్ డాష్ సి అంటే ఎఫ్ డాష్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సి పెడితే ఎక్స్ బదులు సి పెడతాం, 1/1 ప్లస్ సి స్క్వేర్ లెస్ ఇజ్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు ఉంది ఎఫ్ ఆఫ్ బి. ఓకేనా, ఇక్కడ దాకా ఓకే కదా, 1 అనుకోండి. ఇక్కడ సి దేనిలో ఉంది, బిలాంగ్స్ టు యు, బి అంటే మీనింగ్ యు లెస్ దాన్ సి లెస్ దాన్ బి, యు లెస్ దాన్ సి లెస్ దాన్ బి. స్క్వేరింగ్ చేస్తాం. ఎందుకు స్క్వేరింగ్ చేయాలంటే ఈ ఫార్ములా తీసుకో. ఫస్ట్ సిని స్క్వేరింగ్ చేస్తే సి, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలా, 1 యాడ్ చేయాలి. నెక్స్ట్ రెసిప్రోకల్ తీసుకో. రెసిప్రోకల్ సైన్ రివర్స్. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ v మైనస్ యూతో మల్టిప్లై చేస్తాం. తర్వాత అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం, అంటే ఈ చివరి నుంచి ఇలా. ఇదే ఇంకొకసారి ఒక్కటి వినండి, 3 లైన్స్. ఇక్కడ దాకా మీకు అర్థమైంది. ఇక్కడ సి అనేది బిలాంగ్స్ టు యు, బి. దాన్ని ఇలా రాసుకోవచ్చు, స్క్వేరింగ్ చేయొచ్చు. 1 యాడ్ చేస్తాం, ఎందుకంటే ఈ ఫార్ములాకి రాదు. రెసిప్రోకల్ చేస్తే సైన్ రివర్స్. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 1 మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడు, మనం డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ దీన్ని రాస్తాం, తర్వాత ఇది, తర్వాత ఇది రాస్తాం. ఇదే ఓకేనా. ఇక్కడ ఇంకొకటి ప్రూవ్ చేయబోతున్నాం, ఇది డిడక్ట్ చేయండి అంటారు. దీనికి 5/4 అంటే tan ఇన్వర్స్ 1 కాబట్టి u అంటే 1 తీసుకున్నాను, v డైరెక్ట్ ఇచ్చాడు, 4/3 రాశాడు. సబ్స్టిట్యూట్ చేస్తే v మైనస్ u, v అంటే 4/3 మైనస్ 1/3 బై 1 ప్లస్ v స్క్వేర్ అంటే 16/9 లెస్ దాన్ tan ఇన్వర్స్ v అంటే 4/3 మైనస్ tan ఇన్వర్స్ u అంటే tan ఇన్వర్స్ 1 లెస్ దాన్ v మైనస్ u, 4/3 మైనస్ 1 అంటే 1/3 బై 1 ప్లస్ u స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 2. ఓకేనా. ఇది దీని తర్వాత క్యాలిక్యులేషన్ ఇక్కడ చేశారు. 1/3 అది 25/9 అవుతుంది, రివర్స్ రాసుకుంటే 9/25 అవుతుంది. లెస్ దాన్ tan ఇన్వర్స్ 4/3, tan ఇన్వర్స్ 1 అంటే 5/4 లెస్ దాన్ 1/6 అవుతుంది. ఇక్కడ 5/4ని యాడ్ చేస్తుంది. ఇదే ఆన్సర్. డౌట్ ఉంటే రెండిట్టు వెరీ ఇంపార్టెంట్.
వీలైనంత ఓన్గా రాసుకోండి.